హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి అంటే మా సైడ్ తోప అంటారండి. సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. టమాటీలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాన. సో ఇప్పుడు ముందుగా కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి ఈ ముద్దనైతే వేసిన తర్వాత సో గ్రేవీ మొత్తం బాగా వేగితే పచ్చివాసన అనేది పోద్దండి. కూర కూడా చాలా బాగుంటుంది. సో ఇది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా. కారం, ఉప్పు వేసి కొంతసేపు వేగితే పచ్చివాసన పోతే కారం వాసన పోద్దండి. సో ఇప్పుడు చికెన్ని పసుపు వేసి నీట్గా కలుపుకొని కడుక్కుంటే నీచు వాసన అనేది ఉండదు చికెన్కి. సో ఇలా కడిగేసిన చికెన్ని నీట్గా నీటిలో నుంచి తీసి కర్రీలో వేసుకొని బాగా కలిపి కొంతసేపు అయితే మూత పెట్టేయాలి. ఈ మూత పెట్టడం వల్ల ముక్కకి ఈ గ్రేవీ అనేది బాగా ఇంకుతుందండి. సో ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి గ్రేవీ తగినట్టుగా మనం వాటర్ అయితే పోసుకోవచ్చు, మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత. సో నేనైతే నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ యాడ్ చేసిన తర్వాత పక్కనే మనం ఏం చేసామంటే తోపకి ఎసర పెట్టి దాని పిండి కప్పుడు పిండి తీసుకున్నాం. ఆ ఎసరు మరుగుతున్న దాంట్లోనే సాల్ట్ వేసి ఈ పిండి వేసి కలిపేయాలండి. సో కలిపేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి. సో తోప అనేది రెడీ అయిపోతుంది. సో తోప చికెన్ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో చాలామందికి ఇష్టం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.